హాయ్ ఫ్రెండ్స్, ఈ బర్త్డే వీడియో సాంగ్ నేను మ్యూట్లో అయితే పెట్టాను. సో కాపీరైట్ ఇష్యూ వల్ల. సో ఫుల్ వీడియో కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఒకసారి చూడండి, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకుంటే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం రండి. ఫస్ట్ మీ ఫోన్లో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో మీకు 2 ప్రాజెక్ట్స్ అయితే ఇస్తాను. సో ఒకటి బీట్ మార్క్, ఇంకొకటి షేక్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. సో రెండింటిని మీ అలర్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ మనకి బీట్ మార్క్లో బీజిఎం యాడ్ అయి ఉంటుంది. సో లిరిక్స్ అయితే యాడ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ కొన్ని గ్రీన్ కలర్ లేయర్స్ అయితే ఉంటాయి. సో వాటిలో మనం ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి ఫస్ట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మీరు ఎవరి బర్త్డే అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ యొక్క బర్త్డే డేట్ అండ్ మంత్ అయితే ఇక్కడ రీప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పైన ఫాంట్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఫాంట్ కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫాంట్ యూజ్ చేసే ముందు మీరు క్యాపిటల్ లెటర్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో క్యాపిటల్ లెటర్ ఇవ్వకుండా స్మాల్ లెటర్ ఇస్తే మనకైతే ఈ లెటర్స్ అనేది కనబడదు. సో మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ లెటర్ అయితే యూజ్ చేయండి ఫాంట్కి, అప్పుడే మీకు లెటర్స్ అనేది కనబడుతుంది. స్మాల్ లెటర్ యూజ్ చేస్తే మనకి ఈ లెటర్స్ అయితే కనబడదు. సో క్యాపిటల్ లెటర్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఆ ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ నేమ్ అయితే ఉంది కదా, సో మహేష్ బాబు, మా సూపర్ స్టార్ మహేష్ అని. సో ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే పెట్టేసుకోండి. సో మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ రీప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా రీప్లేస్ చేసుకున్న తర్వాతకి ఈ విధంగా అయితే రీప్లేస్ చేసుకోవాలి. సో రీప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి ఫస్ట్. సో నేను ఇచ్చిన షేక్ ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాను కదా, సో ఆ షేక్ ఎఫెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతకి లేయర్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని సెలెక్ట్ ఆల్ లేయర్స్ పైన ట్యాప్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ లేయర్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని కాపీ 4 లేయర్స్ ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసుకొని అండ్ ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. అండ్ మళ్ళీ బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి గ్రూప్ ఉంది కదా, సో గ్రూప్ ఎండింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళేసి అండ్ ఇక్కడైతే పేస్ట్ అయితే చేసుకోండి. సో కాపీ చేసుకున్న 4 లేయర్స్ని అయితే ఇక్కడైతే పేస్ట్ చేసుకోవాలి. సో పేస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫొటోస్ అయితే యాడ్ అయి ఉంది కదా, సో సారీ ఇక్కడ గ్రీన్ కలర్ లేయర్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి ఫస్ట్. అండ్ ఇక్కడ మనకి గ్రూప్ అయితే ఉంది కదా, సో ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. సో గ్రూప్ 1 అయితే క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ ఇమేజ్ ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోండి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో మీరు ఎవరి బర్త్డే అయితే చేస్తున్నారో సో వాళ్ళు ఏదో ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో బ్యాక్ వచ్చిన తర్వాతకి దానిపైన ఇంకొక గ్రూప్ ఉంది కదా, ఇక్కడ గ్రూప్ అయితే ఈ విధంగా అయితే చిన్నగా అయితే సో ఈ గ్రూప్ని అయితే క్లిక్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే లాంగ్ ప్రెస్ చేసుకుని ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోండి బీట్ మార్క్ వరకు. సో ఈ బీట్ మార్క్ వరకు అయితే మనం ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్స్టెండ్ అయితే తీసుకునే విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత సో దానిపైన ఉన్న ఇంకొక గ్రూప్ ఉంది కదా, సో దాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా గ్రీన్ కలర్ ఇమేజ్ని క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకుని మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే వచ్చేసుకోండి. సో బ్యాక్ వచ్చిన తర్వాతకి అండ్ ఇక్కడ ఇంకొక గ్రూప్ అయితే ఉంటుంది. సో దానిపైన ఉన్న ఇంకొక గ్రూప్ ఉంది కదా, సో దాన్ని కూడా క్లిక్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి గ్రీన్ కలర్. సో కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. సో ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాతకి మిగతా గ్రూప్స్ ఉన్నాయి కదా, దానిపైన ఇంకొక 2 గ్రూప్స్ ఉంది కదా, సో వాటికి కూడా సో ఫస్ట్లో చేసిన విధంగానే సో వాటికి కూడా ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి కింద నేమ్ ఉంది కదా, సో దాన్ని కూడా రీప్లేస్ అయితే చేసుకోవాలి. సో ఫస్ట్లోనే చెప్పాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ ఎఫెక్ట్ దగ్గర మనం ఇమేజ్ని అయితే రీప్లేస్ చేసుకోవాలి. సో ఈ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకోండి. సో షేక్ ఎఫెక్ట్ని కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఒక ఫోటోని అయితే రీప్లేస్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే చేసుకోవాలి. సో దీని పక్కన ఇంకొక ఇమేజ్ ఉంది కదా, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోండి. మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ కూడా ఫోటోని అయితే రిప్లేస్ చేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా అయితే రిప్లేస్ చేసుకున్నారు కదా. అండ్ ఇక్కడ ఇదే లేయర్ ఉంది కదా, సో ఇదే లేయర్ని క్లిక్ చేసుకొని లేయర్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి. లేయర్ని డూప్లికేట్ చేసుకున్న తర్వాతకి అండ్ ఈ లేయర్ ఎండింగ్ పాయింట్ దగ్గర ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇది లేయర్ని అయితే క్లిక్ చేసుకోవాలి. డూప్లికేట్ అయితే చేసుకోవాలి. సో లేయర్ లాంగ్ ప్రెస్ చేసుకొని సో దాని పక్కన అయితే ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో మనకి ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో మళ్ళీ దీన్ని అయితే డూప్లికేట్ చేసుకోండి. అండ్ దీన్ని కూడా ఎగ్జాక్ట్గా లాంగ్ ప్రెస్ చేసుకొని ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే తక్కువైంది కదా మన లేయర్, ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవాలి. సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఈ లేయర్స్లో అయితే మనం ఫొటోస్ని అయితే రిప్లేస్ చేసుకోవాలి. సో చూపిస్తాను. సో లేయర్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి.
కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్‌ని క్లిక్ చేసుకోవాలి. అండ్ నేను వేరే ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇదే విధంగా అయితే కాపీ చేసుకొని దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవాలి ఒక్కొక్క ఇమేజ్‌ని. సో మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేస్తున్నాను. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో అయితే రీప్లేస్ చేసుకోవాలి. సో షేక్ ఎఫెక్ట్‌లో అయితే ఫోటోస్‌ని అయితే ఈ విధంగా అయితే రీప్లేస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకొక గ్రూప్ ఉంది కదా! సో ఫస్ట్ అయితే బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌ని అయితే క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. సో మీరు మీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌ని అయితే యాడ్ చేసుకోండి ఏదైనా ఒకటి. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాతకి దానిపైన ఇంకొక గ్రూప్ ఉంది కదా! సో దాన్నైతే క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఎడిట్ గ్రూప్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ గ్రీన్ కలర్ ఇమేజ్‌ని ట్యాప్ చేసి మీడియా కలర్ అండ్ ఫిల్ మీద ట్యాప్ చేసుకొని మీడియా ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఒక ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి ఇదే విధంగా. సేమ్ మీరు కూడా ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటది. సో బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ఇమేజ్, సో ఫ్రంట్‌లో దాని ముందు ఒక ఇమేజ్ అయితే ఉంటది. సో చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఎడిటింగ్ అవుతుంది. సో అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ లేయర్స్ అయితే చాలా పెద్దగా అయితే అయినాయి కదా! సో పైన 2 లేయర్స్ దాన్నైతే ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. సో నేను ఏ విధంగా అయితే ఎగ్జాక్ట్‌గా కట్ చేస్తున్నానో సో మీరు కూడా అదే విధంగా అయితే సాంగ్ ఎండింగ్ వరకు వెళ్ళేసి ఈ విధంగా అయితే కట్ చేసుకొని పార్ట్‌ని అయితే డిలీట్ అయితే చేసుకోవాల్సి ఉంటది. అండ్ ఈ విధంగా ఎడిటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడైతే స్టార్టింగ్ అయితే వచ్చేసుకోండి. అండ్ బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. అండ్ స్టార్టింగ్ వచ్చిన తర్వాతకి పైన సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ ఉంది కదా! సో దాన్నైతే క్లిక్ చేసుకోండి. అండ్ కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేసుకోండి. వీడియో అనేది డౌన్‌లోడ్ అవుతుంది. సో థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.